హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రియల్మీ 12 ప్రో మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో ఆల్రెడీ మన ఛానల్లో రియల్మీ 12 ప్రో ప్లస్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చేసి నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. ఇక ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీకు ఫ్లాట్ డిస్ప్లే ఇష్టం ఉంటుందా, కర్వ్డ్ డిస్ప్లే ఇష్టం ఉంటుందా అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎందుకంటే ఈ మధ్య చూస్తే చాలా మొబైల్స్ మనకి అండర్ 20,000లో వచ్చే మొబైల్స్లో కూడా కర్వ్డ్ డిస్ప్లేని అయితే తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు రియల్మీ లాస్ట్ టైం తీసుకొచ్చిన 11 ప్రో ప్లస్లో, అలాగే ఇప్పుడు 12 ప్రో అండ్ 12 ప్రో ప్లస్లో కూడా కర్వ్డ్ డిస్ప్లేస్ అయితే తీసుకొస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ వాడుతుంటే అది కర్వ్డ్ డిస్ప్లేనా, ఫ్లాట్ డిస్ప్లే అనేది కూడా మెన్షన్ చేయండి. అలాగే ముందుగానే ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాం. ఇంకా వీడియో మొదలు పెట్టే ముందు మీకు చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా మీరు ఆల్రెడీ రియల్మీ 12 ప్రో ప్లస్ వీడియో కనుక చూడకపోతే ముందు ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే ఇక్కడ మీకు 12 ప్రోకి 12 ప్రో ప్లస్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ రెండుతోనూ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. మెయిన్ మనకి రెండు మార్పులు అయితే ఈ రెండు మొబైల్స్లో చూడడానికి ఉంటుంది. ఒకటి కెమెరాస్, మరొకటి ప్రాసెసర్ అనమాట. ఈ రెండు మార్పులే ఉంటాయి. మిగిలిన మొత్తం స్పెసిఫికేషన్స్ అన్నీ రెండు సేమే ఉంటాయి అన్నమాట. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా మీకు సేమ్ కంటెంటే ఉంటుంది. ఆ బాక్స్ కూడా మనకి అదే ఎల్లో కలర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. బాక్స్ లో మీకు క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ గైడ్, సిమ్ ఎగ్జెక్టర్ పిన్, హోల్ సీల్ స్టిక్కర్స్, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్, 67 వాట్ ట్రావెల్ అడాప్టర్, అలాగే ఒక టైప్ సి కేబుల్, ఇవైతే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి. ఇక స్పెసిఫికేషన్ పరంగా చూస్తే ఇక్కడ మీకు సైడ్ బై సైడ్ అయితే చూపిస్తున్నాను. సో ఇవి చూస్తే మీకు అర్థమైపోతుంది. దీని గురించి మళ్ళీ ప్రత్యేకించి వీడియో లెంత్ అయితే నేను పెంచదలుచుకోలేదు. రియల్మీ 12 ప్రోకి అలాగే 12 ప్రో ప్లస్కి మనకున్న డిఫరెన్స్ ఏంటనేది మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. ఇక అలాగే డిజైన్ పరంగా కూడా రెండు మనకి సేమ్ డిజైన్తో వస్తాయన్నమాట. బ్యాక్ సైడ్ దీనికి కూడా మీకు వేగన్ లెదర్ని అయితే యూజ్ చేశారు. మనకి లెదర్ టెక్స్చర్ చాలా బాగుంటుంది, పట్టుకోవడానికి క్యాచీగా ఉంటుంది, చూడడానికి ప్రీమియంగా ఉంటుంది. సేమ్ మన కెమెరా పోర్షన్ కూడా రోలెక్స్ వాచ్ డిజైన్లో అయితే తీసుకొచ్చారు. చుట్టూ ఫ్రేమ్ దీనికి కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమే ఉంటుందన్నమాట. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, అలాగే సెకండరీ స్పీకర్ ఉంటుంది. ఈ మొబైల్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ కంప్లీట్ ప్లేన్ ఉంటే బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. సిమ్ స్లాట్ మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. రెండు సిమ్స్ మీకు 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. మెమరీ కార్డు ఆప్షన్ అయితే ఉండదు, అంటే మెమరీ స్లాట్ అయితే ఉండదు. మీరు తీసుకోవడమే టాప్ ఎండ్ వేరియంట్ తీసుకోవడం బెస్ట్. టాప్ ఎండ్ వేరియంట్ అంటే మీకు 8GB 256GB వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 26,999 రూపాయలు ఉంది. స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసరికి మీకు 8GB 128GB వస్తుంది. సో దీని ప్రైస్ చూస్తే మీకు 25,999 రూపాయల ప్రైస్ అయితే ఉంది. రెండింటికి వచ్చేసరికి మీకు 1000 రూపాయల డిఫరెన్స్ ఉంది. సో అందువల్ల మీరు 256GB తీసుకోవడమే బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇది కాకుండా మీకు ఐసిఐసి కార్డు మీద ఒక 2,000 రూపాయల వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది. అంటే మీకు టాప్ ఎండ్ మోడల్ 25,000 రూపాయలకి అయితే వస్తుందన్నమాట, అంటే 256GB వేరియంట్. ఇక ఆ ప్రైస్కి మనం ఈ మొబైల్ తీసుకోవచ్చా అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఈ మొబైల్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ ప్రత్యేకించి చెప్పాను కదా, ఆల్రెడీ మన 12 ప్రో ప్లస్ లాగే ఉంటుంది. ఆ వీడియో చూసేస్తే మీకు అవన్నీ పెద్ద పట్టింపు ఉండదు. మెయిన్ మార్పులు ఎక్కడున్నాయో అవైతే చెప్తాను. మెయిన్ మార్పు వచ్చేసరికి ప్రాసెసర్. ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ మనకి 4 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ ఇది మంచి ప్రాసెసరే, అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ అంటే మనకి బిలో 20,000లో వచ్చే సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ అయితే తీసుకురావాలి. కాకపోతే వీళ్ళు చూస్తేనేమో 25,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఎందుకు పెట్టారంటే అక్కడ చూసుకుంటే మనకి దీంట్లోని వీళ్ళు యూజ్ చేసిన డిస్ప్లే కానీ, కెమెరాస్ కానీ, వీటిని అయితే వీళ్ళు హైలైట్ చేసుకుంటున్నారనమాట. అఫ్కోర్స్ దాని తగ్గట్టుగానే మనకి పర్ఫార్మెన్స్ కూడా అయితే ఉంటుంది. ఇక ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే, మామూలుగా ఇది 4 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్, అలాగే దీని ఆర్కిటెక్చర్ కూడా మీకు ఫ్లాగ్షిప్ రేంజ్ ఆర్కిటెక్చర్ అయితే దీనికి కూడా యూజ్ చేశారు. సో మీరు గేమ్స్ ఆడాలనుకుంటే ఇందులో మీకు గేమింగ్ ఇంజిన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. సో గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఎక్కడ థ్రాట్లింగ్ కానీ, అలాగే ఫ్రేమ్ డ్రాప్స్ కానీ పెద్దగా అయితే కనిపించవు. అలా అని చెప్పేసి మీరు హెవీగా గేమ్స్ ఆడతారంటే ఇది గేమింగ్ మొబైల్ అయితే కాదు, అది మీరు గుర్తుంచుకోవాలి. అడపడదడప గేమ్స్ ఆడేటప్పుడు, అది కూడా హెవీ గేమ్స్ ఆడాలన్నా సరే హ్యాండిల్ చేయగలదు, అక్కడ ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే స్పీడ్ పరంగా చూసినా చక్కటి స్పీడ్ అయితే ఉంటుంది ప్రాసెసరు. సో ప్రాసెసర్ పరంగా మనం ఏమీ వంక పెట్టేంత కాదు. కాకపోతే ఏంటంటే ఈ ప్రైస్కి చూస్తే ఈ ప్రాసెసర్ అనేది కొంచెం అంటే తేడా కొట్టేస్తుంటుంది అనమాట. ప్రైస్ దగ్గర 25,000 రూపాయల దాకా వెళ్ళింది. ప్రాసెసర్ చూస్తే ఈ ప్రాసెసర్ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి జనాలు కొద్దిగా ఆలోచించే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది కెమెరాస్ గురించి. సో కెమెరాస్ విషయానికి వస్తే మనకి 12 ప్రోకి 12 ప్రో ప్లస్కి ఈ కెమెరాలోనే చాలా వ్యత్యాసం అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో కెమెరాస్ చూస్తే రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది సోనీ IMX882 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారనమాట. ఇది అపాచర్ 1.8తో అయితే వస్తుంది. ఇందులో మీకు OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సెకండరీ కెమెరా 32 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, ఇది కూడా సోనీ IMX709 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్.
ఇక ఫ్రంట్ కెమెరా మీకు 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక కెమెరాలోని ఫీచర్స్ విషయానికి వస్తే రియల్‌మీ ఎప్పుడు తీసుకొచ్చే అవే ఫీచర్స్ అయితే ఇందులో కూడా ఉంటాయన్నమాట. సో వీడియోస్‌లో మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక టెలిఫోటో సెన్సార్ ఇచ్చారు కాబట్టి మీరు 2x వరకు ఆప్టికల్ జూమ్ ఫోటోస్‌ని క్యాప్చర్ చేయొచ్చు. అలాగే 4x వరకు లాస్‌లెస్ జూమ్ చేసి ఫోటోస్‌ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. 20x వరకు జూమ్ చేసి మీరు ఫోటోస్‌ని అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఇక వీడియోస్‌లో మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 ఫ్రేమ్స్‌లో అలాగే 1080p 60 ఫ్రేమ్స్‌లో వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయగలరు. కాకపోతే స్టెబిలైజేషన్ ఆన్ చేసుకున్నారనుకోండి అక్కడ 1080pలోనే వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయగలరు అనమాట. అది 60 ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు బ్యాక్ కెమెరాకి. 4Kలో అయితే మీకు స్టేబుల్‌గా వీడియోస్ అయితే ఉండవు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 1080p అంటే ఫుల్ హెచ్‌డీలోనే వీడియోస్‌ని అయితే మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ అయితే చేయగలరు. ఇంకా పోర్ట్రైట్లో వీళ్ళు ఈ టెలిఫోటో సెన్సార్‌కే ప్రయారిటీ ఇచ్చారనమాట. మనం పోర్ట్రైట్‌లోకి వెళ్ళంగానే 2x ఆప్టికల్ జూమ్ అయితే ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోతుంది. 2xలోకి అయితే వెళ్ళిపోతుంది. మీరు కావాలనుకుంటే 1xకి అయితే మార్చుకోవచ్చు. సేమ్ మనకి ఇదేలాగా 12 ప్రో ప్లస్‌కి కూడా తీసుకొచ్చారు. అందులో డైరెక్ట్‌గా 3xకి వెళ్ళిపోద్ది. ఇందులో 2xకి అయితే వెళ్తుంది. కాకపోతే మీకు 2xలోనే మంచి పోర్ట్రైట్ ఫోటోస్‌ని అయితే ఇది క్యాప్చర్ చేయగలదు. 1xలో కూడా మంచి పోర్ట్రైట్ ఫోటోస్‌ని అయితే క్యాప్చర్ చేస్తుంది. ఫోటోస్ పరంగా చూస్తే మీకు మంచి క్వాలిటీ అయితే ఉందని చెప్పొచ్చనమాట. పోర్ట్రైట్‌లో కూడా మంచి మంచి ఫోటోస్‌ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. కాకపోతే ఎక్కడైతే జూమ్ చేస్తున్నామో ఇందులో వీళ్ళు టెలిఫోటో సెన్సార్‌ని అయితే యూజ్ చేశారు కదా! జూమ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! యాక్చువల్‌గా మరి ఇది నా దగ్గరకు వచ్చిన డివైస్‌లో ఇలాగ ఉందో లేకపోతే ఇది సాఫ్ట్‌వేర్ ఇష్యూ, హార్డ్‌వేర్ ఇష్యూ తెలీదు గానీ కెమెరా ఇలా పెట్టిన తర్వాత మనం జూమ్ చేశాక సో ఇలా అంటుంటే షేక్ అవుతుంది. యాక్చువల్‌గా ఇందులో మనకి ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా టెలిఫోన్ సెన్సార్‌కి అయితే యూజ్ చేశారు. ఇలా ఊపుతున్నప్పుడు షేక్ అవ్వకూడదు. ఇప్పుడు సపోజ్ నా దగ్గరగా 12 ప్రో ప్లస్ ఉంది. సో ఈ 2 పక్క పక్కన పెట్టి ఊపుతున్నప్పుడు స్టేబుల్‌గా మనకి 12 ప్రో ప్లస్‌లో కనిపిస్తుంది. 12 ప్రోలో మాత్రం అలాగే స్టేబుల్‌గా అయితే ఉండట్లేదు. ఇది మనం ఫోటోస్ తీసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది కలిగిస్తుంది. అది కూడా జూమ్ చేసినప్పుడే. ఇక వీడియో క్వాలిటీ విషయానికి వస్తే పర్వాలేదు. మీకు మంచి వీడియోస్‌నే క్యాప్చర్ చేయగలుగుతుంది. కాకపోతే 4Kలో మీకు స్టెబిలైజేషన్ అయితే లేదు. అది చూసుకోవాలి. ఇంకోటి వీడియోలో వచ్చేసరికి మనకి ప్రో ప్లస్‌లో పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది. బట్ ఇందులో వచ్చేసరికి మీకు పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ ఫీచర్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. మెయిన్‌లీ చూసుకుంటే మనకి ప్రాసెసర్ అలాగే కెమెరాస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! సో ఈ 2 వ్యత్యాసం అయితే ఈ రెండిట్లోనూ బాగా కనిపిస్తుంది. ఇక ఈ మొబైల్ మనం ఈ ప్రైస్ పెట్టి మనం తీసుకోవచ్చా అంటే యాక్చువల్‌గా మీరు రూ. 25,000 వరకు ఈ మొబైల్ ప్రైస్ పెడుతున్నారు కదా! సో అక్కడ ఇంకో రూ. 3,000 యేసుకుంటే మీకు 12 ప్రో ప్లస్సే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ మీకు రూ. 29,999 బేస్ వేరియంట్ ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో కూడా మీకు రూ. 2,000 వరకు డిస్కౌంట్ అయితే ఉంది. సో అంటే రూ. 28,000 అయితే మీకు ఈ మొబైల్ వస్తుందన్నమాట 12 ప్రో ప్లస్. సో కెమెరా పరంగా, ప్రాసెసర్ పరంగా ఇంకా అప్‌గ్రేడ్ ఉండే మొబైల్ అనమాట ఇది. రూ. 3,000 ఎక్కువ పెట్టుకుంటే మీకు ఈ మొబైలే వస్తుంది. ఇక ఈ మొబైల్ విషయానికి వస్తే ఈ మొబైల్ ఓకే. అక్కడ వచ్చేసరికి మనకి ప్రీమియం లుక్‌తో ఉందని, అలాగే కర్వ్డ్ డిస్‌ప్లే ఉందని సో ఇవన్నీ ఓకే. కెమెరా క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే అదే ఆ జూమ్ దగ్గర వచ్చేసరికి కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అలాగే పోర్ట్రైట్ రికార్డింగ్ ఫీచర్ కూడా లేదు. మనం రూ. 25,000 దగ్గర ఈ మొబైల్‌కి పెడుతున్నాము అంటే సో అక్కడ ఇంకొన్ని ఫీచర్స్‌ని అయితే మనం ఆశిస్తాము. సో అవైతే కొద్దిగా మిస్ అవుతున్నాయి అనమాట దీనికి. నేను అనుకోవడం 22,000 ఏమో తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. ఈ మొబైల్ అయితే మాత్రం రూ. 28,000 ఓకే. మరీ ఎక్కువైందని చెప్పలేం. అలా అని చెప్పి తక్కువకి వస్తుందని చెప్పలేము. ఇందులో అయితే మాత్రం మంచి కెమెరా ఇయన్నీ ఉన్నాయి. మీకు 12 ప్రో ప్లస్‌లో మీకు 120x వరకు జూమ్ కూడా సపోర్ట్ అయితే ఉంది. ఆ 120xకి సంబంధించి మన అన్బాక్సింగ్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందనమాట. ఏమైనా ఆఫర్‌లు వచ్చినప్పుడు మీకు 22, 23,000కి వస్తే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. అలా కాదు మీకు కెమెరా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం అక్కడ మీరు రియల్‌మీ 12 ప్రో ప్లస్‌కే వెళ్ళడం బెటర్ ఆప్షన్ అయితే అవుతుందనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్‌మీ 12 ప్రో అన్బాక్సింగ్‌తో పాటు ఎలా ఉందనే విషయాన్ని నా క్విక్ రివ్యూ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.